కాకినాడ జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు కోరారు. ఈ సందర్భంగా ప్రతిపాడులో వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి వెచ్చించి 400 కోట్ల రూపాయల సొంత నిధులతో గ్రామాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని సునీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులకి అలాగే కార్యకర్తలకి మన ముఖ్యమంత్రి నమస్కారాలు. రేపు 1వ తారీఖున మేము సిద్ధమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దయచేసి గతంలో ఎప్పుడు ఎవరు చూడని విధానంలో రేపు 5వ తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ సభ ఉంటుందన్న ఉద్దేశం మాకు కలుగుతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ చాలా ఉత్సాహంగా కూడా ఉన్న సందర్భం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దిగ్విజయంగా 10,000-25,000 మంది తక్కువ కాకుండా కూడా బహిరంగ సభ దిగ్విజయం కూడా అవబోతుందని చెప్పాలని నేను చాలా సంతోషిస్తున్నా. అదే రీతిలో కూడా నేను మీటింగ్ లో చెప్పడం జరిగింది. నా ఒక్క ఆలోచన కాదు, మా నాయకులు మా కార్యకర్తల ఆలోచన వాళ్ళ అభిప్రాయం రేపు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి సునీల్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్న సందర్భాన్ని నేను బహిరంగ కూడా వేదిక మీద చెప్పడం జరిగింది. అదే రీతిలో కూడా నేను జరగబోయే ఎన్నికల్లో కూడా సునీల్ గారి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 7 సెగ్మెంట్ లో కూడా చాలా అత్యధిక ఓట్లు కూడా ప్రతిపాడు నుంచి వచ్చే విధానం కూడా తప్పకుండా జరగబోతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని చెప్పేసి మనం చేస్తున్నా. మన ప్రీతం నాయకులు వరపుల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. రేపు 5వ తారీఖున ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక భారీ స్థాయిలో వచ్చే విధంగా కూడా మేమందరం కూడా ఈ రోజున ఈ సంప్రదింపులు జరపడం జరిగింది. అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధమైన గొప్ప పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో అవన్నీ కూడా తలుచుకుంటాం. అది ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి కార్యకర్త సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రేపు ఎలక్షన్ పురస్కరించుకుని జరగబోయే ఇంకో నెల 45 రోజుల్లో జరగబోయే ఎలక్షన్ ఉద్దేశించి నేను కూడా ఈ ప్రాంతానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి నా లోకల్ మేనిఫెస్టోను కూడా మా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో పెట్టిన 3 ప్రధానమైన అంశాలు ఇక్కడ 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి చొప్పున 400 కోట్లతో ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 400 గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ 5-6 వేల మంది ప్రతి సంవత్సరం ఏటా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మూడవది ముఖ్యమైనది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం అవటం వల్ల భారీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచించడం జరిగిందని చెప్పి కూడా మా కార్యకర్తలందరికీ తెలియజేయడం జరిగింది.